హలో వ్యూయర్స్, నేను మీ బాబీ. మీరు చూస్తున్నారు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. ఈరోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ నా ముందున్నారు. ఆయన ఒక డెంటిస్ట్ మాత్రమే కాదు, హీఈస్ ఆల్సో అన్ ఆర్టిస్ట్. నా స్కెచ్ అనే ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోని ఆయన గీసిన స్కెచెస్ అన్నిటినీ కూడా పోస్ట్ చేస్తూ ఎంతోమందిని ఇన్స్పైర్ చేస్తుంటారు ఆయన. సో ఆయన ఈ డెంటిస్ట్లో చేసిన స్పెషలైజేషన్ ఏంటి, అలానే ఆయన ఆర్ట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి అనేది ఆయన మాటలో అడిగి తెలుసుకుందాం. So, let's welcome Dr. Gangineni Surender Kumar onto the show. Hello, Doctor. Hello, Bobby garu. Welcome to the show. Thank you, and very most privileged to have you on this show. Thank you. So, na sketch. Yeah. So, starting మనం మీ స్కెచ్ నుండి స్టార్ట్ చేద్దాం. ఓకే, నమస్కారం అండి. నా పేరు డాక్టర్ గంగినేని సురేంద్ర కుమార్. ఓకే, ఐఎమ్ అన్ ఆర్థోడాంటిస్ట్ యాజ్ వెల్ యాజ్ సెల్ఫ్ టాట్ ఆర్టిస్ట్. అందరికీ నా స్కెచ్ అనే పేరుతోని కొంచెం ఫెమిలియర్. అండ్ ఆర్థోడాంటిస్ట్గా ట్రీట్మెంట్ చేస్తుంటాను. ఇలా ప్యాషన్ పరంగా డ్రాయింగ్స్ కూడా వేస్తూ ఉంటాను. సో ఈరోజు మీ ముందుకి ఇలా వచ్చాను. ఓకే, సో జనరల్గా నాకు డెంటిస్ట్ అంటే తెలుసు, ఆర్థోడాంటిస్ట్ ఏంటి అసలు? సో ఈయన బ్రేసెస్ స్పెషలిస్ట్ అంటాం మనం. ఓకే, ఆర్థోడాంటిస్ట్ అనేది వి డీల్ విత్ జాస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద టీత్ టు అలైన్ దమ్, టు బ్రింగ్ ద బ్యూటిఫుల్ స్మైల్స్. సో ఓన్లీ అలైనర్స్ వేయడం కాకుండా దాన్ని సర్జికల్గా కూడా కరెక్షన్ సర్జికల్గా కూడా కరెక్షన్. అదే అందుకని డీల్ విత్ ద జాస్ అన్నాను. ఓకే, అంటే మ్యాక్సిలా అండ్ మ్యాండిబులర్ జాస్ అనేది ఒక ట్రీట్మెంట్ ప్లానింగ్. అంటే ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ అని ఇంకొక డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ సర్జన్ సహాయంతో మేము ఆర్థోడాంటిస్ట్ ఒక ప్లాన్ చేసి అలాంటి సర్జరీస్ కూడా చేయడం జరుగుతుంది. ఓకే, సో అదంతా ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు కాస్మెటిక్స్. ఓకే, మన కాన్ఫిడెన్స్ పెంచడానికి. ఓకే, మీరు చెప్పినట్టుగా ఇదంతా కాస్మెటిక్ ఇది అంటున్నారు. ఎస్, అంటే చాలా మటుకు ఎయిలైనర్స్తో కానీ లేదంటే బ్రేసెస్తో కానీ సెటరేట్ అవ్వనివి మీ దగ్గరకు వస్తారంటున్నారు కదా. సో ఎలా ఉంటుంది అంటే ఈ పేషెంట్స్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి నార్మల్గా? పేషెంట్స్ ప్రాబ్లమ్ ఎలా ఉంటాయి అంటే ఫస్ట్ థింగ్ దే కమ్ విత్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అండి. ఓకే, ఎందుకు ఇన్ఫీరియారిటీ అంటున్నానంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అందరూ అని కాదండి, వాళ్ళు ప్రజల్లో అందరిలోకి సొసైటీలో తిరిగేటప్పుడు ది డోంట్ ఫీల్ కాన్ఫిడెంట్ అబౌట్ దర్ స్మైల్. ఓకే, మన మొహంలోనే ఒక భాగం టీత్. చాలామందికి తెలియదు ఏంటంటే పళ్ళు అలానే ఉండిపోతాయి, మనకి ఎత్తుగా ఉన్నాయంటే ఇంక ఎత్తుగానే ఉన్నాయి, ఇంకా అంతే, దేవుడు అంతే ఇచ్చాడు, దాన్ని ఏం చేయలేము అని అనుకుంటారు. ఓకే, కానీ వాటిని సరి చేయొచ్చు. ఓకే, మిగతా వాళ్ళగా హీరో యాక్ట్రెస్ ఉంటారు కదా, యాక్ట్రెస్ అండ్ యాక్టర్స్ లాగా వాళ్ళగా సరి చేయొచ్చు. ఓకే, సో ఎత్తు అనేది తగ్గియచ్చు. ఇప్పుడు మనకి ఎత్తు తగ్గాలి అనుకొని ఒకరు అనుకున్నారంటే అది తగ్గిందంటే వాళ్ళ లైఫ్లో చాలా మార్పు వచ్చినట్టే, చాలా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది, వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతారు. అదే నాకున్న కొందరు ఫ్రెండ్స్ కూడా ఇలా ఎత్తుపళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు హార్ట్ఫుల్గా స్మైల్ చేయలేరు. హార్ట్ఫుల్గా చేయాలి, ఎందుకంటే ఇప్పుడు స్మైల్ చేసేటప్పుడు ఓకే పళ్ళు కనబడుతున్నాయేమో అని ఇలా కప్పుకుని నవ్వడం, లేదంటే నవ్వేటప్పుడు ఇలాగా కాస్త హైడ్ చేసుకోవడం, లేదంటే స్మైల్ వచ్చినా కూడా జస్ట్ అని చెప్పి ఆపేస్తారు అక్కడితో. నాకు అది నేను అనిపిస్తుంటుంది, వీళ్ళు చాలా ఇన్ఫీరియర్ ఫీల్ అవుతున్నారు వీళ్ళకి. సో ఇలాంటి వాళ్ళకి మీరు దీన్ని ట్రీట్ చేయొచ్చు అంటారు? ఎస్, వీ కెన్ ట్రీట్ అండి. ఓకే, పళ్ళ మధ్యలో సందులు ఉన్నా కానీ. ఓకే, ఎలాంటి ఉంటాయి అంటే ఇప్పుడు జనరల్గా ఎలాంటి కేసెస్ ఉంటాయి? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎత్తుపళ్ళు కానీ, ఎత్తుపళ్ళు ఒకటి, పళ్ళ మధ్యలో సందులు గ్యాప్స్ ఉంటాయి. ఓకే, గ్యాప్స్ ఉంటాయి, లేదా పళ్ళు తిరిగి ఉంటాయి, లేదా ఒక పన్ను పైకి ఉండటం, ఇంకొక పన్ను కిందకి, లోపలికి పైకి ఉంటుంది, అంటే బయటికి రావడం కానీ. ఎస్, అలా ఉంటాయి. సో వీటిని క్రౌడింగ్ అంటాం, స్పేసింగ్ అంటాం. సో ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, లేదా చిగుర్లు అనేది చాలా పైకి ఉండటం, ఓకే, లేకపోతే దవడ అనేది చాలా ముందుకి ఉండటం, లేకపోతే పైన దవడ భాగం వెనక్కి ఉండటం, ఇలాంటి అనేది ఉండటం వల్ల, సహజం ఉండటం వల్ల పేషెంట్స్కి అనేది ఒక గ్రోయింగ్ స్టేజ్లో ఒకలాగా చేస్తాము, లేదా గ్రోత్ అయిపోయిన తర్వాత ఒకలాగా చేస్తాం. అంటే ఫుల్లీ గ్రోన్ అడల్ట్స్కి, అడల్ట్స్కి ఒకలాగా ట్రీట్మెంట్ ఉంటుంది. నార్మల్గా గ్రోయింగ్ పేషెంట్స్కి కూడా ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. జనరల్గా పేషెంట్స్ ఏమనుకుంటారంటే క్లిప్స్ అనేది అంటే బ్రేసెస్ అంటే క్లిప్స్ అంటారు. ఇది పెట్టేది ఏంటంటే మనకి ఒక ఏజ్ వచ్చిన తర్వాతనే, ఒక 14 ఏళ్ళు 15 ఏళ్ళ తర్వాతనే వెయ్యాలి, అప్పటిదాకా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని అనుకుంటారు. ఓకే, కానీ ఆ లోపల ఏం జరుగుతుందండి, ఆ 14 years టైం కల్లా మనం ఈ స్కెలిటల్ డిఫెక్ట్స్ అంటాం. బేసిక్గా పళ్ళు ఒకటే చూస్తాం, స్కెలిటల్ డిఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఆ స్కెలిటల్ డిఫెక్ట్స్ అనేది సివియర్ అయిపోతాయి. ఓకే, సో వీ కాంట్ కరెక్ట్ దోస్ స్కెలిటల్ డిఫెక్ట్స్ ఆఫ్టర్ ద గ్రోత్ ఈజ్ ఎటైన్. అంటే ఓన్లీ బ్రేసెస్ పెట్టుకుంటే సరిపో కొన్ని వరకు సరిపో.
ఓకే. ఓకే, అంటే సివియర్ స్కెలిటల్ డిస్క్రిపెన్సీస్ అంటారు. అంటే దవడ భాగాలు చాలా ముందుకు వినటం, ఓకే. లేకపోతే ఈ దవడ పెరగకపోవడం, ఇలాంటివి ఉన్నప్పుడు మనం ఏంటంటే అప్పుడు ఆర్థోగ్నాటిక్ సర్జరీస్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. ఓకే. సో అలా సర్జరీస్ కూడా చేయొచ్చు. కొంతమంది స్టార్స్ కొంతమంది ఉన్నారు, అంటే దవడ భాగం కొంచెం చాలా ముందుకు ఉన్నా కానీ వెనక్కి అనడం, ఓకే. లేకపోతే ఈ భాగం కొంచెం ఫేస్, ఇట్స్ ఆల్ అబౌట్ ఓకే. మనిషి అందంగా కనిపించడం. కాస్మెటిక్ సర్జరీ, కాస్మెటిక్ టైప్స్ ఆల్మోస్ట్ కాస్మెటిక్ వస్తుందండి. ఓకే. గ్రోయింగ్ స్టేజ్లో ఎందుకు అని చెప్పాను అని అంటే, పిల్లలు ఎవరైతే పెరుగుతున్నారో ఆ పెరుగుతున్న వయసులో ఇలాంటి సర్జరీస్ అవసరం లేదు. ఓకే. సో ఆర్థోపెడిక్ అప్లయన్సెస్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఆర్థోపెడిక్ అప్లయన్సెస్ ద్వారా మనకి దవడ అనేది పెంచే అవకాశం ఉంటుంది. ఓకే. అంటే ఆర్థోపెడిక్ అంటే బోన్స్ రిలేటెడ్? బోలెడ్, ఎస్, టోటల్ డెంటోఫేషియల్ ఆర్థోపెడిక్స్. ఓకే. డెంటల్ అండ్ ఫేషియల్. సో డెంటోఫేషియల్ ఆర్థోపెడిక్స్. ఆర్థోపెడిక్స్ అంటే వీఆర్ డీలింగ్ విత్ ద గ్రోత్ ఆఫ్ ద బోన్స్. ఓకే. సో ఇప్పుడు మనకి ఈ భాగం ఎక్కువ పెరిగిపోయింది, సో ఈ మ్యాక్సిలా అంటాం, అది ఎక్కువ పెరిగిపోయింది, దాన్ని అక్కడి వరకే ఆపాలి. ఓకే. సో దానికి ఒక అప్లయన్స్. లేదా కింద దవడ భాగం అంటే మ్యాండిబుల్, అది పెంచొచ్చు, ఓకే, ఒక అప్లయన్స్ ఉంటుంది. ఓకే. సో ఫేస్ మాస్క్లని, హెడ్ గేర్లని చాలా వరకు ఉంది. సో ఇవి అందరికీ అవసరం పడదు. ఓకే, కొంతమంది గ్రహించలేరు ఈ డిఫెక్ట్ ఉందని చెప్పేసి. ఇది ఇలాంటి ఒక 9 years 10 years ఆ టైంలో గ్రోయింగ్ స్టేజ్లో కరెక్ట్గా ఉంటే డాక్టర్ దగ్గరికి వరకు వస్తే చెప్పగలుగుతాం. ఓకే. అండ్ పళ్ళు వంకర్లు, తిక్కిరి పళ్ళు ఇలా అంటారు, ఎత్తుపళ్ళు, సందులు ఇవన్నీ అంటారు కదా తెలుగులో కరెక్ట్గా. ఇవన్నీ అంటే ఈ స్పేసింగ్ గ్యాప్స్ ఇవన్నీ అంటే అవి బ్రేసెస్తో చేసుకోవచ్చు. బ్రేసెస్ ఇష్టపడని వాళ్ళకి కూడా అలైనర్స్ అనేది వచ్చాయి రీసెంట్గా. ఓకే. సో అలైనర్స్ కూడా పెట్టుకోవచ్చు. అంటే అది పెట్టుకున్నట్టు కనిపించదు, ఒక షీట్లో ఉంటుంది, ఒక ప్లాస్టిక్ టైప్ ఆఫ్ షీట్ మేడ్ విత్ సర్టన్ మెటీరియల్స్. సో దట్ అది ఒక దాంట్లో అటాచ్మెంట్స్ అనేది ఇస్తారు. ఎస్పెషల్లీ అది ఆర్థోడాంటిస్ట్ మాత్రమే డిజైన్ చేయాలి. డెఫినెట్లీ ఒక ట్రీట్మెంట్ ప్లాన్ అనేది ఆర్థోడాంటిస్ట్ వారు చేస్తేనే మనకి రిలయబుల్ ట్రీట్మెంట్ అనేది వస్తుంది. సో మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ బ్రేసెస్ ఎవరికైతే పెట్టుకోవడానికి ఇష్టం ఉండదో, అవునండి, వాళ్ళు ఈ అలైనర్స్ అనేది వెళ్ళొచ్చు. ఓకే. బ్రేసెస్ పెడితే వచ్చేంత రిజల్ట్కి అలైనర్స్ పెట్టేంత రిజల్ట్కి సేమ్ వస్తుందా? ఉంటుందండి. అంటే కొన్ని కేసెస్ మాత్రం, అన్ని కేసెస్కి కాదు. ఇప్పుడు చాలా ఎత్తు ఉందనుకోండి, చాలా ఎత్తు ఉంటే కొన్ని పళ్ళు తీసి ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. ఓకే. అలాంటి కేసెస్కి కొంచెం చేయటం కుదరకపోవచ్చు, ఎందుకంటే అంత స్పేస్ వాటితోని లాగటం అనేది రిలయబుల్ కాదు. ఓకే. అంటే డిపెండ్స్ ఆన్ ద స్పేస్ రిక్వైర్మెంట్. అంటే మాకెంత అది ఒక ఆర్థోడాంటిస్ట్ మాత్రమే అర్థమవుతుంది. అన్ని కేసెస్ వాటితో చేస్తాము అని లేదు. బట్ ఇప్పుడున్న టెక్నాలజీకి దే ఆర్ కేసెస్ వీ కెన్ బి ట్రీటెడ్ డిపెండింగ్ ఆన్ ద బ్రాండ్స్. కానీ కొన్ని చోట్ల ఎలా జరుగుతుంది అని అంటే, ఇప్పుడు డెంటిస్ట్ కానీ ఆర్థోడాంటిస్ట్ కానీ ప్రమేయం లేకుండా కొంతమంది లైక్ వితౌట్ ద హెల్ప్ ఆఫ్ ద ఆర్థోడాంటిస్ట్ బయట కొన్ని కంపెనీస్ ఎలా వస్తుందంటే ఒక సార్ట్ ఆఫ్ ఎ మాల్ ప్రాక్టీస్ లాగా జరుగుతుంది. అంటే దే జస్ట్ టేక్ అ స్కాన్ అండ్ దెన్ జస్ట్ గివ్ ఇట్ టు ద పేషెంట్. వాళ్ళకి తెలియదు ఏ ట్రీట్మెంట్ జరుగుతుంది, ఏం జరుగుతుందో అని తెలియదు. సో నేను అందరికీ ప్రజలకు చెప్పాల్సింది ఏందనుకుంటున్నాను అంటే, ఇలాంటివి మాత్రం ఇన్ కేస్ మీకు ఏమన్నా ఆర్థోడాంటిస్ట్ని కలవాలి, లేకపోతే ఈ సరి చేసుకోవాలి అనుకుంటే మాత్రం తప్పకుండా డెంటిస్ట్ కానీ నియర్ బై ఆర్థోడాంటిస్ట్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకొని అప్పుడే అలైనర్స్ తీసుకోమని చెప్తాం. ఓకే. ఎందుకంటే బయట ఇలాంటి మార్కెటింగ్ వచ్చినప్పుడు డెఫినెట్లీ యూ నెవర్ నో. ఇప్పుడు మనం చాలా టీవీ కమర్షియల్స్లో కూడా చూస్తున్నాం ఈ టూత్ అలైనర్స్ మనం చూస్తున్నాం. ఆ కమర్షియల్స్లో ఇచ్చినా కానీ ఓకే అండి, అంటిల్ అండ్ అన్లెస్ యూ విత్ మీ ఆర్థోడాంటిస్ట్ ట్రీట్మెంట్ ప్లాన్ ఇస్తున్నారు అని అంటే గో హెడ్. ఓకే. లేదు అంటే మాత్రం యూ నీడ్ టు క్రాస్ చెక్. ఓకే. అదైతే చెప్పగలుగుతాం. అండ్ ఫ్యూ కేసెస్ ఆర్ దేర్. ఇవి ఒకటి కాస్మెటికే కాకుండా టెంపరో మ్యాండిబులర్ జాయింట్ అంటాం, అంటే టీఎంజీ. ఈ భాగం ఇది జాయింట్ ఉంటుంది కదా. సో మనం తినే ప్రక్రియ అంటే మనం చేసే మన అక్లూజన్ అనేది కరెక్ట్గా లేకపోతే దిస్ విల్ ఎఫెక్ట్ యువర్ టీఎంజీ. ఓకే. సరిగా నవలకపోవడం అంటే ఇయర్కి ఎఫెక్ట్ అవుతుందా? ఇయర్ కాదండి, టీఎంజీ అని అంటారు. టెంపరో మ్యాండిబులర్ జాయింట్ అంటాం. ఓకే. అంటే మనకి మ్యాక్సిలాకి మ్యాండిబులర్కి ఒకటి జాయింట్ ఉంటుంది. అంటే మనం నోరు తెరవటం, క్లోజ్ చేయడం ఆ జాయింట్ ద్వారానే చేస్తాం. ఓకే. సో మనం తింటున్నప్పుడు సరిగ్గా తినకపోయినా కానీ, లేకపోతే సరిగ్గా ఒక సైడే తింటారు కొంతమంది ఒక సైడే తింటారు, కొంతమందికి కరెక్ట్గా పొజిషనింగ్ అంటే అక్లూజన్ కరెక్ట్ లేకపోయేసరికి సైడ్కి అనటం కానీ, దవడ సైడ్కి అనటం కానీ ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా. అలాంటి వాటి వల్ల వాళ్ళు ఎన్నో ఇయర్స్ తరపున
ఎన్నో ఇయర్స్ నుంచి దే జస్ట్ బైట్ టు వన్ సైడ్. అప్పుడు ఏమవుతుందంటే ఒకవైపు అరిగిపోతుంటుంది. ఓకే. మనకి టీఎంజీ అనేది ఒకవైపు అరిగిపోతుంటుంది, ఇంకొక సైడ్ ఫోర్స్ ఎక్కువ పడుతూ ఉంటుంది. ఓకే. దానివల్ల ఇక్కడ డిస్క్ ఉంటుంది మనకి. ఓకే, ఆర్టికులర్ డిస్క్ ఉంటుంది. ఆ డిస్క్ అనే టీఎంజే జాయింట్ దగ్గర మనకి ఆ ఇన్ఫ్లమేషన్స్, దాని ద్వారా డిఫరెంట్ ప్రాబ్లమ్స్, నర్వ్ ప్రాబ్లమ్స్, సివియర్ పెయిన్, నిద్ర పట్టకపోవడం, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో మైనర్ అడ్జస్ట్మెంట్ ఇన్ యువర్ అక్లూజన్ విల్ రిలీవ్ ద పెయిన్ అలాట్. చాలా నేను కొంతమంది పేషెంట్స్ కూడా చూశాను, దే వాంట్ టు కమిట్ సూసైడ్ ఆల్సో, ఆ పెయిన్కి తట్టుకోలేక. యా, డెంటల్ పెయిన్ ఈజ్ లిటరలీ మోర్ దెన్ యువర్ హార్ట్ పెయిన్. అది ఒక హార్ట్ పెయిన్ కన్నా డెంటల్ పెయిన్ ఈజ్ వెరీ బిగ్. అదే చాలా మంది అసలు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలంటేనే భయపడుతుంటారు, అమ్మో డెంటిస్ట్ పళ్ళు బిగేస్తారు అనుకుంటుంటారు. అన్న పళ్ళు ఎందుకు తీస్తాం ఊరికనే, పాడైపోయేదాకా ఉంటే వరకు ఉంటే అప్పుడు తీయాల్సి వస్తుంది. ఓకే. డెంటిస్ట్ ఈజ్ డెఫినెట్లీ నాట్ కాస్ట్లీ థింగ్, బట్ ఇట్ విల్ బికమ్ కాస్ట్లీ వెన్ యూ నెగ్లెక్ట్ ఇట్. ఓకే. ఎలా అంటే బిగినింగ్ స్టేజ్ లోనే ట్రీట్ చేయించుకోవాలంటారు. ఎస్. ఓకే. అసలు సరిగ్గా బ్రష్ చేస్తే డెంటిస్ట్ అవసరం కూడా ఉండదు. అవునా? అవునండి. ఓకే. సో చిన్న సిమెంట్తో పోయేది కాస్త మన సిమెంట్ కదా అని వదిలేస్తాం, నొప్పి వచ్చేదాకా వదిలేస్తాం. అది కాస్త రూట్ కెనాల్స్ వెళ్ళిపోతుంటుందా? డీప్ రూట్స్కి వెళ్ళిపోతాయి. ఆ రూట్స్ అంటే ఇన్ఫెక్షన్ అయిపోయి మ్యాండిబుల్కి, జాస్కి వెళ్ళిపోయి కొన్ని చోట్ల జనరలైజ్ స్పేస్ ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి. ఇంత పెద్ద వాప్తో వస్తుంది. అంత వాప్తో వచ్చేసి నొప్పి అంటారు, నిద్ర పట్టకపోవడం, అవి బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళి ప్రాణానికి కూడా ప్రమాదం అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అంటే ఈ పిప్పి పన్ను వల్ల వస్తుందా అంటారు? అదే పన్ను మనం సరిగ్గా బ్రష్ అయిపోతుంది. అంటే మనకు పిప్ అనేది వచ్చేది 3 సైన్స్ ఉండాలి. ఫస్ట్ థింగ్, 1 టైమ్, 1 క్లీన్లీనెస్ అండ్ ద జర్మ్స్. ఈ 3 కలిసి ఎక్కువ టైం అంటే మనం క్లీన్ చేసుకోకుండా ఈ ప్లాక్ ఫార్మేషన్ అయ్యి క్లీన్ చేసుకోకపోతే మన డెంటిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. అంటే పన్ను పైన పొర అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఓకే. అది డ్యామేజ్ అయ్యి మెల్లిమెల్లిగా పన్నులో ఉన్న నరం వరకు వెళ్ళిపోతుంది. ఆ నరం దగ్గరికి వెళ్ళగానే పెయిన్ అంటారు. ఇన్ఫెక్ట్ అవుతుంది అలా. ఇన్ఫెక్షన్, ఎస్, దట్స్ ఇన్ఫెక్టెడ్. వెన్ ఇట్ గెట్స్ ఇన్ఫెక్టెడ్ టిల్ ద నర్వ్, దెన్ యూ విల్ హ్యావ్ ద పెయిన్. అప్పటిదాకా పెయిన్ అనేది అనిపించదు, ఏదో సార్ట్ ఆఫ్ సెన్సిటివిటీ అనేది అనిపిస్తుంది. ఓకే. సో అలాంటి కేసెస్ దెన్ వీ షుడ్ గో ఫర్ రూట్ కెనాల్స్. ఓకే. రూట్ కెనాల్స్తో కూడా కాపాడలేకపోయామంటే ఇంకా వీ నీడ్ టు ఎక్స్ట్రాక్ట్, అంటే పన్ను తీసేయాలి. పళ్ళు తీసేసామనుకోండి, పక్కన పన్ను ఈ పక్కన పన్ను దగ్గరికి వస్తాయి, టోటల్గా ఈ పళ్ళు కూడా లూజ్ అవుతాయి. ఆ తర్వాత పక్కన పళ్ళు, అలా మొత్తానికి 1 by 1 అనేది ఒక సీక్వెల్ ఇలా ఉంటుంది. ఓకే. ఎస్. సో దట్స్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ డెంటిస్ట్రీ. సో అయితే మీరు ఇప్పుడు అన్నట్టుగా ఇప్పుడు పళ్ళు క్లీన్ చేసుకోకపోతే అవుతాయి అని అంటున్నారు. అవునండి. చాలామంది అంటారు, అంటే రోజుకి మార్నింగ్ అండ్ నైట్ 2 సార్లు బ్రష్ చేయాలని అంటారు కదా, అది అంతేనా? అంటే కొందరేమో మార్నింగ్ నైట్ బ్రష్ చేయాలంటారు కొందరు, అండ్ కొందరు అంటారు అసలు బ్రష్ అనేది ఎక్కువసేపు చేయకూడదు అంటారు. అసలు ఎలా బ్రష్ అనేది ఎలా చేయాలని చెప్పండి అసలు. యాక్చువల్లీ బ్రషింగ్ టెక్నిక్ అనేది అంటే ఐడియల్ టు స్పీక్ 2 నిమిషాలు అండ్ ఇనఫ్, 2 minutes ఈజ్ ఇనఫ్. ఓకే. కానీ ప్రాపర్ టెక్నిక్ అనేది ఇంపార్టెంట్. ఓకే. మార్నింగ్ ఒకసారి 2 minutes చేయండి, నైట్ ఒకసారి 2 minutes చేయండి, అంతే. కానీ చేసే పద్ధతి కరెక్ట్గా ఉండాలి మనకి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు బ్రష్ ఉంది, దాన్ని ఒకే విధంగా పట్టుకుంటారు, బర్రా గీక్తానే ఉంటారు, పుట్టి పెట్టినట్టుగానే వాడికి పుట్టి పెట్టినట్టు గీక్తారు. అరిగిపోతే పళ్ళు కాదు కదా, బయటకు వచ్చేటట్టు గీక్తానే ఉంటారు. అలా గీకాల్సిన అవసరం లేదండి. ఓకే. ఏంటంటే మనకి పంటి భాగంలో వచ్చేసరికి పన్ను ఉంటుంది, పైన చిగురు ఉంటుంది. పన్ను ఒకటి బాగుంటే సరిపోదు, కింద చిగుర్లు కూడా బాగుండాలి. ఓకే. సో ఆ పన్ను బ్రష్ అనేది పట్టుకునేది జనరల్లీ హార్డ్ బ్రషెస్ అనేది వాడొద్దు. సాఫ్ట్ ఆర్ అల్ట్రా సాఫ్ట్ ఈజ్ బెటర్, సాఫ్ట్ ఈజ్ బెటర్. ఆ బ్రష్ తీసుకొని కొంచెం పేస్ట్ పెట్టుకొని రౌండెడ్ మోషన్లో ఎక్కడైతే చేయాలనుకుంటున్నారో అక్కడ రౌండెడ్ మోషన్లో ఎక్కువ ఫోర్స్ కూడా పెట్టకుండా అక్కడున్న మురికిపోయేటట్టు, జస్ట్ డర్ట్ పోయేటట్టు జస్ట్ క్లీన్ ఇట్ రౌండెడ్. మీ బ్రష్ అనేది ప్రతి ఒక్క పార్ట్ ఆఫ్ ద టీత్ వెళ్ళాలి, సో దట్ ఇంకేం ఫ్రెష్ ఉంటుంది. యూ ఫీల్ ఫ్రెష్, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. పైన గీకారు అనుకోండి, మరి లోపల సంగతి, చిగుర్ల సంగతి. సో అది తెలియక మనం ఇలా ఒకే సైడ్ గీకడం వల్ల ఇటువైపు పళ్ళు అరిగిపోవడం, కొంతమందికి ఒకవైపు అరిగిపోతుంది ఎందుకంటే ఇటే గీకుతారు కాబట్టి, ఇటువైపు గీకరు. సో దిస్ డిపెండ్స్ ఆన్ హౌ యూ బ్రష్ అనేది. ఒకరోజు లెఫ్ట్ హ్యాండ్తో చేస్తే ఇంకో రోజు రైట్ హ్యాండ్తో చేయాలంటారా? అట్లనే లేదండి, అలా ఏం లేదు. అదే చెప్తాను, జస్ట్ మీరు ఒక మిర్రర్ ముందు నించొని కొంచెం పేస్ట్ పెట్టుకొని జస్ట్ రౌండెడ్ మోషన్లో చిగుర్లకి పంటికి తగిలేటట్టు అన్ని పార్ట్స్ ఆఫ్ యువర్
టూత్ వెళ్తే చాలు. అంటే లోపల పక్క కూడా ఇలా లోపల పక్క కూడా కొంచెం నీట్గా పోయేటట్టు చేసుకుంటే సరిపోతాం. ఓకే. అసలు అవన్నీ కరెక్ట్ చేసుకుంటే మీకు ఏ ప్రాబ్లం ఉండదు, డెంటిస్ట్ అవసరము ఉండదు. ఓకే, అలా అయితే నిదానంగా చేయాలి. చాలా బట్ మార్నింగ్ నైట్ చేయాలి. మార్నింగ్ అండ్ ఈవినింగ్. మన ప్లాక్ ఫార్మేషన్ అనేది వితిన్ 12 hours జరుగుతుంది. సో వీ షుడ్ నైట్ పడుకునే ముందు ఒకసారి బ్రష్ చేసి పడుకుంటే యూ విల్ బి ఫైన్. ఇక్కడంటే మనం జనరల్గా టంగ్ క్లీనర్స్ వాడుతుంటాం కదా ఇండియన్స్ అందరం. ఎస్ వెస్ట్రన్ కంట్రీస్లో చాలా మంది అసలు టంగ్ క్లీనర్ అంటేనే తెలియదు వాళ్ళకి ఎవరికైనా. దే యూజ్ ఫ్లాస్ యాక్చువల్లీ. ఓకే. దే ఫ్లాస్ యూజ్ చేస్తారు, ఎలక్ట్రిక్ టూత్ బ్రషెస్ వాడతారు. ఇంకా ఫారిన్ కంట్రీస్లో డెంటిస్ట్ ఏంటి ఫ్లాస్ అంటే చిన్న వైర్లా ఉంటుంది. ఓకే. జస్ట్ ఒక ఫైబర్ మేడ్ వైర్ ఉంటుంది. ఓకే. మనకి జనరల్గా మన ఇక్కడైతే టూత్ పిక్స్ లాగా వాడతాం. టూత్ పిక్ పెట్టుకొని ఆఫ్టర్ తిన్నతో తీసేయడానికి ట్రై చేస్తాము. ఆ టూత్ పిక్స్ కొన్నిసార్లు వాడటం సరిగ్గా వస్తే ఓకే ఫైన్, కానీ తీసేటప్పుడు మనకుంటే ఇట్ విల్ డ్యామేజ్ యువర్ జింజర్ అండ్ తీసినప్పుడు కొన్నిసార్లు తెలియకుండా మనకి బ్లడ్ కూడా వస్తాం. అంటే యువర్ అన్నెసెసరీ యువర్ పోకింగ్ యువర్ జింజర్. ఓకే. ఓకే, అది తెలియకపోతే అంటే టూత్ పిక్స్ వాడకూడదు అంటారా? టూత్ పిక్స్ వాడినా కానీ కరెక్ట్ విధానంగా వాడాలి. ఓకే, అర్థంలో చూసుకుంటూ తీసుకోవాలి. ఫ్లాస్ ఏంటంటే ఒక వైర్లా ఉంటుంది, పంటికి అంటే ఇప్పుడు 2 పళ్ళ మధ్యలో ఒక వైర్, చిన్న వైర్లా వేసి ఇలా రుద్దుతారు. ఓకే. ఓకే. సో దట్స్ అ ఫ్లాస్. సో ప్రాపర్ బ్రషింగ్ టెక్నిక్ ఇస్ ఇనఫ్ అండ్ హెవీ గార్గ్లింగ్. మంచిగా బాగా గార్గిల్ చేస్తే మీకు అసలు హాలిటోసిస్ అంటే నోట్లో నుంచి బ్యాడ్ బ్రెత్ కానీ లేక కారగట్టడం అంటారు. ఓకే, క్యాల్కులస్ ఫార్మేషన్ కానీ చాలా కొంతమందికి ఇంత బంకలా నోట్లో ఉంటుందండి. ఓకే, అప్పుడు చాలా దారుణమైన వాసన కూడా వస్తుందేమో కదా, అసలు చాలా దగ్గరికి కూడా వెళ్ళలేము. ఓకే. టీత్ కానీ క్లీన్ ఉన్నాయంటే మన బాడీలో కూడా ఏ ప్రాబ్లం రాదు. ఓకే. దిస్ ఇస్ డెఫినెట్లీ 100% షూర్. సో ఇన్పుట్టే మనం కరెక్ట్గా ఉండాలి. ఓకే. ఎందుకంటే మన టీత్ హెల్దీ ఉన్నాయి అనుకోండి, మనం మంచి ఫుడ్ తింటాం, ఫుడ్ మంచిగా ఉందనుకోండి, కరెక్ట్ గ్రైండ్ చేస్తాం, డైజెషన్ కరెక్ట్గా ఉంటుంది. ఓకే. అండ్ ఆల్ అబ్జార్ప్షన్ అనేది కూడా కరెక్ట్గా ఉంటుంది. ఓకే. ఇవన్నీ వీటిలో ఏది ఒకటి రాంగ్ ఉన్నా కానీ యూ విల్ లీడ్ ఇన్ టు హెల్త్ ప్రాబ్లమ్స్. మనం సరిగ్గా నవ్వట్లేదంటే మింగేస్తున్నాం అనుకోండి, అది అరగదు, దట్ వోంట్ డైజెస్ట్. ఆ డైజెస్ట్ కాదు అన్నప్పుడు అబ్జార్ప్షన్ కూడా తక్కువ ఉంటుంది. ఇన్వేరియబుల్లీ అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ విల్ ఎండ్ అప్. అండ్ జనాలకు తెలియంది కూడా ఏంటంటే డెంటిస్ట్ చూడగానే ఫస్ట్ ఏంటి బ్లడ్ తక్కువ ఉందా, ఏంటి హెల్త్ ప్రాబ్లం ఇది ఉందా, ఇంక లేకపోతే ఇది ఉందా, ఏ ప్రాబ్లం ఉన్నా కానీ డెంటిస్ట్ కెన్ సే దట్. ఓకే. ఎందుకంటే యువర్ మౌత్ ఇస్ ద మిర్రర్ ఆఫ్ యువర్ హోల్ బాడీ. ఓకే. మీ బాడీలో కిడ్నీస్లో ఏమైనా ఎఫెక్ట్ ప్రాబ్లం వస్తుందా, లేకపోతే బ్లీడింగ్ ఎక్కువ ఉందా, ఇవన్నీ చూడగానే అర్థమవుతుంది. ఓకే. దే ఆర్ ఫ్యూ సైన్స్. ఇఫ్ యూ హ్యావ్ సర్టెన్ హెల్త్ ప్రాబ్లం, టంగ్ పైన కానీ, చీక్ పైన కానీ, ప్యాలెట్ పైన, ఇలాంటి ఏరియాస్లో ఒక సైన్ చూపిస్తాం, అవి డెంటిస్ట్కి అర్థమవుతుంది. ఓకే. యా. మరి ఇప్పుడు అండ్ కమింగ్ టు దిస్ క్లీనింగ్ పార్ట్, ఇప్పుడు కొందరు టంగ్ క్లీన్ కూడా చేసేటప్పుడు చాలా హార్ష్గా చేస్తారు. అంత హార్ష్గా చేయొద్దండి. చేస్తున్నప్పుడు బ్లడ్ కూడా వచ్చేస్తుంటుంది కొందరికి. వచ్చారు నా దగ్గరకు కొంతమంది పేషెంట్స్ కూడా వచ్చారు, కట్ చేసుకొని వారు వచ్చారు. ఓకే. అంత హార్ష్గా చేయాల్సిన అవసరం లేదండి. ఓకే. ఇట్స్ ఓకే, యూ కెన్ బ్రష్ ఇట్, యూ కెన్ పుల్ యువర్ స్క్రేప్ ఆఫ్. అప్పుడు ఏమైనా అంటే టేస్ట్ బడ్స్ డ్యామేజ్ అవడం అలాంటివి ఏమైనా అవుతాయి? అవుతాయండి డెఫినెట్లీ. ఇప్పుడు ఒక టంగ్ పైన ఉన్న పొరని గట్టిగా గీకితే అదొక మజిల్ అంతే, హార్ట్ టిష్యూ కాదు కదా. టంగ్ ఇస్ ఎ మజిల్. ఓకే. సో గట్టిగా గీకారంటే మనకి నార్మల్గా ఇక్కడ స్కిన్ పైన మరి గట్టిగా గీకితే దెబ్బ తగిలినట్టే దానికి కూడా దెబ్బ తగులుతుంది. ఓకే. చాలా వేడి చాయ్ తాగుతారు, ఒకేసారి ఏమైనా డ్యామేజ్ అయిందంటే ఒక వారం వరకు మనకి టేస్ట్ కూడా తెలియదు కదా. అవునవును. సో ద సేమ్ థింగ్ హియర్. ఎనామిల్ ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మీరు అన్నట్టుగా హార్ష్గా బ్రష్ చేస్తే అవునండి, ఎనామిల్ పైన ఉన్న లేయర్, అదే మన పైన ఉండే లేయర్ని ఎనామిల్ కదా అంటారు. ఎనామిల్. సో అది పోతేనే మనకి సెన్సిటివిటీ స్టార్ట్. అంటే టీత్కి, మనకు టూత్కి యాక్చువల్లీ 3 layers ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఇస్ ఎనామిల్, తర్వాత డెంటల్, దెన్ పల్ప్. ఓకే. ఈ పల్ప్ లోపల బ్లడ్ వెజల్స్ అండ్ నర్వ్స్ ఉంటాయి. సో ఎనామిల్ అనేది ఇట్స్ అ ప్రొటెక్టివ్ లేయర్. సో అవుట్ సైడ్ ఎన్వైరన్మెంట్ అంటే మన ఓరల్ ఎన్వైరన్మెంట్కి లోపల ఉన్న బ్లడ్ స్ట్రీమ్కి ఒక పొరలాగా యాక్ట్ చేస్తుంది. ఓకే. సో ఎప్పుడైతే మనం హార్డ్గా బ్రష్ చేయడం, లేదా కూల్ డ్రింక్స్ ఇలాంటివి తాగడం, సోడాస్ తాగడం, లేదా ఎసిడిటీ ఎక్కువ ఉండటం, వీటి వల్ల ఏమవుతుందంటే ఈ యాసిడ్స్ అనేది, సోడాస్ దే ఆల్ జస్ట్ కన్వర్ట్ ఇన్ టు యాసిడ్స్. ఈ యాసిడ్స్ అనేది పైన ఉన్న ఎనామిల్ లేయర్ని తీసేస్తుంది. ఓకే. అంటే అరగదీసేస్తుంది. అరగదీసినప్పుడు ఈ డెంటిన్కి బయట ఉన్న ఎన్వైరన్మెంట్కి మనకి
సో డైరెక్ట్లీ కాంటాక్ట్. సో చల్లై తాగినా, ఏమన్నా స్వీట్స్ తిన్నా, అలాంటి స్వీట్ తిన్నా కూడా వస్తుందా? స్వీట్స్ తిన్నా ఓకే, జుమ్మని లాగుతాయి. ఓకే. సో ఇట్స్ ఆల్ సీక్వెలీ ఒకటి దానికి ఒకటి లింక్డ్ ఉంటాయి. సో అది కాకుండా ఉండటానికి యాజ్ ఆఫ్ నౌ నార్మల్ టూత్ బ్రషింగ్ చేస్తూ, కొన్నిసార్లు కొంతమందికి ఆల్రెడీ పొయ్యి ఉంటుంది, వాటి నుంచి ప్రొటెక్షన్ రావాలి అంటే సెన్సిటివిటీ టూత్ పేస్ట్ అనేది అంటారు. వాటితోని కూడా ట్రీట్ కావట్లేదు అని అంటే ఇంకా డెంటిస్ట్ దగ్గరకు వస్తే వాటికి తగ్గ ట్రీట్మెంట్ కూడా చేస్తారు. ఓకే. ఎస్. సో మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ సెన్సిటివిటీ టూత్ పేస్ట్ ఏవైతే ఉంటాయో, అంటే అసలు జనరల్గా ఏం పేస్ట్ వాడచ్చు అంటారు? అంటే మనకి డాక్టర్ రికమెండెడ్ పేస్ట్స్ ఏమి ఉంటాయి అంటే చాలామంది అంటే ఇట్స్ అబౌట్ నాట్ ప్రమోటింగ్ ఎనీ బ్రాండ్ ఆర్ ఎనీథింగ్. ఎలా ఉంటుందంటే యూ కెన్ యూజ్ ఎనీ టూత్ పేస్ట్. బ్రష్ అయితే సాఫ్ట్ బ్రష్ ఇస్ బెటర్. అబ్రెసివ్ కంటెంట్స్ అనేది చూసుకోవాలి మీరు. ఓకే. ఈ అబ్రెసివ్స్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డాబర్ పేస్ట్, కొన్ని బ్లాక్ కలర్డ్ ఆర్ ఇలాంటి టూత్ పేస్ట్లో అబ్రెసివ్స్ చాలా ఎక్కువ ఉంటాయి, వెరీ బిగ్. సో వాటితో పెడితే గీకితే ఇంకెక్కువ మన లేయర్ ఎక్కువ పోతుంది. ఓకే. సో ఆ అబ్రెసివ్స్ కంటెంట్ అనేది కొంచెం తక్కువ ఉన్నది, అంటే ఫైన్ ఉన్నది. ఓకే. ఫైన్ అబ్రెసివ్స్ ఉన్న వాటిని యూజ్ చేస్తే బెటర్. ఓకే. సో దిస్ కోల్గేట్, క్లోజప్స్, పెప్సోడెంట్, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ఓకే. ఇప్పుడు ఈ సెన్సోడైన్ అనేది కూడా సెన్సోడైన్ ఇస్ ద సెన్సిటివిటీ టూత్ పేస్ట్. ఇవి సెన్సిటివిటీ టూత్ పేస్ట్ డిఫరెంట్ బ్రాండ్స్ అనేది వచ్చాయి. సో అది ఎలా వాడాలి అనేది కూడా జనాలకు కొంచెం తెలియదు. అలా కాదు. ఒక సెన్సిటివిటీ టూత్ పేస్ట్ ఎందుకు వాడతామా అంటే మనకి ఇలానే ఏదైనా చల్ల తాగినా ఏమైనా తాగినా కానీ జుమ్మని లాగడం యాడ్స్లో చూపిస్తున్నారు. అది మనకు ఆ టూత్ పేస్ట్ యాక్ట్ చేయాలంటే డైరెక్ట్ బ్రష్ చేస్తే సరిపోదు. ఓకే. ఫస్ట్ ఆ టూత్ పేస్ట్ని పళ్ళ పైన అప్లై చేసుకోవాలి, నార్మల్గా అప్లై చేసుకోవాలి. ఓకే. అది అప్లై చేస్తేనే కదా మనకి ఆ డెంటిన్కి అక్కడ ఉన్న ట్యూబ్యూల్స్, డెంటినల్ ట్యూబ్యూల్స్ అంటారు, ఆ డెంటినల్ ట్యూబ్యూల్స్ని అన్నిటిని బ్లాక్ చేస్తాం. సో ఆ బ్లాక్ చేసినప్పుడు నేను చెప్పినట్టు టూత్ లోపలికి ఒక బ్యారియర్ లాగా ఫామ్ చేస్తుంది. ఓకే. సో వెన్ యూ యూజ్ దిస్ వుడ్ బి బెటర్. అట్లా ఒక బ్యారియర్ ఫామ్ చేసినప్పుడు సెన్సిటివిటీ అనేది రాదు. డైరెక్ట్ పేస్ట్ పెట్టేసి డైరెక్ట్ గీసేసారు అనుకోండి, రియాక్షన్ అనేది ఉండదు. యూఆర్ నాట్ గివింగ్ ద టైమ్ ఫర్ దట్ టు రియాక్ట్, లేదా ఎఫెక్టివ్నెస్ ఉండదు. సో జస్ట్ టేక్ సమ్ టూత్ పేస్ట్, జస్ట్ అప్లై ఇట్ టు దట్, వెయిట్ ఫర్ 2 minutes, దెన్ బ్రష్ ఇట్. అలా చేశారు అనుకోండి, మీకు సెన్సిటివిటీ టూత్ పేస్ట్ యూజ్ చేసినందుకైనా రిజల్ట్ బాగుంటుంది. ఓకే. అది సో జనరల్గా అంటే కొన్ని ఈ టూత్ పేస్ట్ కమర్షియల్స్ చూస్తే తల మెరిసే పళ్ళు అని చెప్పని, పళ్ళు ఏమో ఫుల్ ప్యూర్ వైట్గా ఉంటుంది, ఇలా షైనింగ్లు కూడా వచ్చేస్తుంటుంది. జనాలు అది చూసి అంటే అందరి పళ్ళు వైట్గా ఉంటాయా అని చెప్పినది అనుకుంటూ ఉంటారు కదా. అసలు జనరల్గా పళ్ళు ఏ కలర్లో ఉంటాయి? మామూలు వైట్, ప్యూర్ వైట్లో ఉంటాయి? ప్యూర్ వైట్ అని కాదు, వైట్లో చాలా షేడ్స్ ఉంటాయండి. ఇప్పుడు నేను ఈ సైడ్ డ్రాయింగ్ లాగానే దాంట్లో A1, A2, A3, B1, B2 చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైట్ షేడ్స్ ఆర్ దర్. ఓకే. సో 16+ షేడ్స్ ఆర్ దర్. ఓకే. అంటే మాకు ఒక టూత్ గైడ్ కూడా ఉంటుంది, మొత్తం అన్ని షేడ్స్, డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. అన్ని చూడటానికి వైటే, కానీ కొంచెం దాంట్లో ఎల్లోయిష్ కలర్ యాడ్ అవుతుంది, కొంచెం గ్రే కలర్ యాడ్ అవుతుంది. సో దే డిఫరెంట్ స్కేల్ ఆఫ్ వైట్ బేస్డ్ ఆన్ దట్ జీన్స్ అంటారా? అంతే. ఇప్పుడు మన కలర్, ఇప్పుడు ఒక మనిషి కలర్ సేమ్ లేదు కదా, అవును, అలానే పళ్ళ కలర్ వైట్ అయితే వస్తాయి, కానీ దాంట్లో షేడ్ అనేది మారుతుంది. ఓకే. అంటే మన ఇంటర్నల్గా మన బోన్స్ ఎలా అయితే ఉంటాయో అంతే అలా ఉండొచ్చు. అలానే ఉంటాయి. సో షేడ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఫ్లోరోసిస్ ఉంటారు. ఫ్లోరోసిస్ అంటే చాలా పచ్చగా ఉంటాయి పళ్ళు. ఫ్లోరైడ్ ఏరియాస్ ఇట్లా నల్లగొండ నుంచి ఇట్లాంటి ఫ్లోరోసిస్ ఉన్న ఏరియాస్ ఉంటాయి కదా, టీత్ పైన అక్కడక్కడ ప్యాచెస్ లాగా ఉంటాయి, వాటిని ఫ్లోరోసిస్ అంటాం. ఓకే. సో వాటిని టూత్ పేస్ట్ ద్వారా అయితే చేయలేము. బ్లీచింగ్ అనే ప్రొసీజర్ ఒకటైతే ఉంటుంది, అది కూడా అందరి పేషెంట్స్కి సెట్ కాదు. కొన్ని సార్ట్ ఆఫ్ ఒక ఎక్స్టెంట్ వరకు తెల్లగా చేయగలుగుతాము. లేదు దాని తర్వాత కూడా వీనియర్స్ అని ఇంకా డిఫరెంట్ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్స్, కంపోజిట్స్ అండ్ డిఫరెంట్ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఆర్ దర్. సో డెంటిస్ట్ దగ్గరికి వస్తే ఆ పళ్ళకి తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది చెప్తారు. సో యూ కాంట్ జస్ట్ అందరికీ ఒకేలాగా ట్రీట్మెంట్ అనేది కుదరదు. డిపెండ్స్ ఆన్ ద టూత్ అండ్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్. వాళ్ళకి ఏం రిక్వైర్డ్ ఉంటుందో ఒక డెంటిస్ట్ మాత్రమే అర్థమవుతుంది. అండ్ బాగా మేము చూసేది ఏంటంటే ఫ్రీక్వెంట్గా ఇప్పుడు ఆయనకైతే ఎలా చేశారు, మరి నాకెందుకు ఇలా చేయట్లేదు అనేసరికి అక్కడ కూడా మళ్ళీ కాస్ట్ వేరియేషన్ కూడా వచ్చేస్తుంది చాలా. ఓకే. డెఫినెట్లీ. అంటే ఒక ప్రొసీజర్ అనేది డిఫరెంట్, ఎక్స్టెంట్ ఆఫ్ డ్యామేజ్ ఇస్ డిఫరెంట్. సో ఎక్స్టెంట్ ఆఫ్ డ్యామేజ్ డిఫరెంట్ ఉన్నప్పుడు ప్రొసీజర్ కూడా డిఫరెంట్ అయినాక కాస్ట్ కూడా వేరీ అవుతుంది. ఓకే. సో అక్కడ మనకి పేషెంట్స్ని వాళ్ళకి చెప్పడం వచ్చేసరికి
మళ్ళీ పళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఎంత కాస్ట్ పెట్టాలా అని ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ ప్రొసీజర్స్, ఇప్పుడు మీరు చేసే ప్రొసీజర్స్ అవునా ఉండి జనరల్గా ఒక డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా అలైనర్స్ కానీ ఎస్ సార్. లేదంటే మీరు చెప్పినట్టు ఈ కాస్మెటిక్ దీనికి సుమారుగా ఎంత అవ్వచ్చు మామూలుగా? బ్రేసెస్ వచ్చేసరికి అంటే కొన్ని రూరల్ ఏరియాస్, అర్బన్ ఏరియాస్ కూడా డిఫర్ అవుతూ ఉంటాయండి. బ్రేసెస్లో కూడా చాలా రకాలు ఉంటాయి. మెటల్ బ్రేసెస్ ఉంటుంది, సెరామిక్ బ్రేసెస్ ఉంటాయి, సెల్ఫ్ లైగేటింగ్ బ్రేసెస్ ఉన్నాయి, సెల్ఫ్ లైగేటింగ్ సెరామిక్ అని ఉన్నాయి. ఇవన్నీ బ్రేసెస్ కేటగిరీ. కొన్ని లింగ్వల్ బ్రేసెస్ కూడా ఉన్నాయి. సో అదేంటంటే డిఫరెంట్ క్వాలిటీస్. ఓకే. ఇప్పుడు మనం ఐఫోన్ అని అంటే అది కూడా అలానే. ఓకే. సో వెన్ యూ ఆర్ చూసింగ్ అన్ సర్టన్ ఆఫ్ దట్, సో దే రేంజ్ ఫ్రమ్ సమ్ 30,000 to 1 lakh అండ్ ఫ్యూ ఆర్ స్టిల్ 3 to 4 lakhs ఆల్సో. 3 లక్షలు ఉంటాయండి. ఓకే. యా, అలైనర్స్ అనేది ఇన్విజిలైన్ అని బ్రాండ్ ఒకటి ఉంది, అండ్ ఇండియన్ మేడ్ బ్రాండ్స్ ఆర్ డిఫరెంట్ బ్రాండ్స్ ఆర్ దర్. సో దే ఆర్ మల్టిపుల్ బ్రాండ్స్ ఆర్ దర్. బ్రాండ్ని బట్టి కూడా యుఎస్ ఇంపోర్టెడ్, యూరోపియన్ ఇంపోర్టెడ్, వీటి ప్రకారంగా ఛార్జెస్ ఉంటాయండి. సో ఇప్పుడు ఈ బ్రేసెస్ ఆర్ ఏదైనా వేయించుకుంటా, మీరు చెప్పినట్టుగా అలైనర్స్ వేయించుకుంటా ఫేస్ షేప్ కూడా మారిపోద్ది అంటారా? డెఫినెట్లీ. యా, ఇంకా వెయిట్ కూడా కొంచెం తగ్గుతాం. వెయిట్ తగ్గుతామా? తగ్గడం అంటే జనరల్ అయితే తగ్గరు, నార్మల్గా అయితే తగ్గరు. అంటే దాన్ని సరిగా తినలేమా? కొంచెం పెయిన్ వల్ల వాళ్ళు ఏంటంటే కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు కదా. ఆ డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వడం వల్ల తినడం అనేది కొంచెం తగ్గించి బరువు కూడా తగ్గుతారు. అయితే నేను వేయించుకుంటే తగ్గిపోతున్నావు 100%. నేను చేస్తే తగ్గించేస్తాను. అది ఇట్స్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ ఆర్థోడాంట్స్. డెఫినెట్లీ అది కూడా స్కిల్ ట్రీట్మెంట్ అండి. యూ జస్ట్ ఆర్థోడాంటిక్స్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ప్లేసింగ్ ద బ్రేసెస్ ఆర్ ఎనీథింగ్. స్మైల్ లైన్, స్మైల్ డిజైనింగ్, మల్టిపుల్ ఒక 3 years ఆఫ్ స్ట్రగుల్ ఉంటుంది దాంట్లో. అంత కష్టపడి వచ్చే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ఉంటుంది డెఫినెట్లీ. సో ఆ స్పెషలిస్ట్ ట్రీట్మెంట్ అనేది రియల్లీ డిఫర్స్ ఫ్రమ్ నార్మల్ ట్రీట్మెంట్. ఓకే. ఎస్పెషల్లీ మనం బిగర్ యాక్టర్స్ అండ్ ఆల్ ఎవ్రీవన్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఐడియల్లీ మీరు ఏ హీరోయిన్ చూసినా, ఏ యాక్టర్ చూసినా కానీ, స్టార్స్ని చూసినా కానీ ఆల్మోస్ట్ సేమ్ లైన్ ఉంటుంది వాళ్ళకి. అదంతా హ్యూమన్లీ ఇప్పుడు మన పక్కనున్న మనిషికే సేమ్ లేదు అంటే ఐడియల్గా రాదు అన్నప్పుడు యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఎనీ పర్సన్ టు గెట్ ఇట్ అన్ ఐడియల్ ఆర్చ్. ఓకే. సో దే ఆర్ కరెక్షన్స్ డన్, నాట్ ఓన్లీ దిస్. వాళ్ళు బయటపడరు. అంతే. సో 9 such డిపార్ట్మెంట్స్ ఆర్ దేర్. ఇప్పుడు నేను ఆర్థో అని చెప్తున్నాను, కొన్ని బ్రేసెస్తో కూడా కావు, సర్జరీతో కూడా కావు. సో మొత్తం పళ్ళే లేవు అనుకోండి, మరి ఆర్టిఫిషియల్ పళ్ళు పెట్టాలి కదా. అవును. సో వాటికి ప్రాస్థోడాంటిక్స్ అనే డిపార్ట్మెంట్ సపరేట్గా ఉంటుంది. ఓకే. అంటే ముసలోళ్ళకి చేస్తారు? ముసలోళ్ళకనే కాదు, ఇప్పుడు మనకు ఒక పన్ను తీసేసాం లేదా పన్ను పోయింది, పుచ్చిపోయి అక్కడ పెట్టాలి. సో ప్రాస్థోడాంటిస్ వాటికి. డెంటిస్ట్ ఇంతకుముందు ప్రతి ఒక్క డెంటిస్ట్ ఇవన్నీ చేసేవారు, కానీ యాజ్ ద టెక్నాలజీ అడ్వాన్స్, సో ఎవ్రీథింగ్ ఈజ్ స్పెషలైజ్డ్ ఫీల్డ్స్ లాగా వెళ్ళిపోతుంది. ఓకే. సో అలా 9 such డిపార్ట్మెంట్స్ ఆర్ దేర్. సో ఇదన్నీ జనాలకు కూడా తెలియదు 9 డిపార్ట్మెంట్స్ ఉన్నాయని, ఇప్పుడే మెల్లగా తెలుసుకుంటున్నారు. ఓకే. సో దానికి తగ్గట్టే ఆ డాక్టర్ ఉన్నారా లేదా, ఈ డాక్టర్ ఉన్నారా లేదా అని కూడా అడిగి వస్తున్నారు. ఓకే. అందరికీ జ్ఞానదంతాలు బయటకు వచ్చేస్తాయి? అందరికీ కొంత మోస్ట్ ఆఫ్ ద కేసెస్ బయటికి అయితే వస్తాయి, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇంకా లోపలనే ఉండిపోతాయి. కొందరికి జా లైన్ సరిపోదా? అంటే జా లైన్ సరిపోక ఇప్పుడు చెప్పాను కదా, దవడ వెనక్కి ఉండడం అంటే దవడ పెరగలేదు అన్నట్టు. ఓకే. పెరగలేదు అన్నప్పుడు పళ్ళు సరిపోవడానికి ప్లేస్ లేదు, అప్పుడు ఏమవుతుంది, దవడ లోపలనే ఉండిపోతుంది. ఓకే. లేదా కొంచెం బయటకు ఉంటుంది. రిట్రాక్ట్ అవ్వడానికి అది ఇలా రాదా అన్నమాట? అంతే, ఆ ప్లేస్లోకి రావడానికి ప్లేస్ లేదు. ఓకే. మిగతా సోల్జర్స్ అందరూ తీసుకోలేదు, ఈ సోల్జర్స్ అందరూ ఆపుతూ ఉంటారు అనమాట. ఓకే. సో అలాంటి సిచ్యువేషన్స్లో అప్పుడు పెయిన్ వస్తుందండి డెఫినెట్లీ. ఈ పెయిన్ అంతా మొత్తం ఇటు సైడ్ అంతా రేడియేట్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు ఏం చేస్తారు జనరల్గా? అంటే దాన్ని తీసేస్తారా? విజ్డమ్ టీత్ అనేది ఒకవేళ దే ఆర్ అలైన్డ్ ఇన్ టు ద ఆర్చ్, దిట్స్ నాట్ నెసరీ టు రిమూవ్ దెమ్. కానీ ఒకవేళ మాత్రం అది ట్రబుల్ ఇస్తుంది మనకి, దానివల్ల పెయిన్ వస్తుంది, లేకపోతే తినడం కానీ రేడియేటింగ్ పెయిన్ ఇలా నవలటం కానీ ఇబ్బంది అవుతుంది అని అంటే మాత్రం డెఫినెట్లీ తీయించుకోవటం మంచిది. ఓకే. అండ్ అందులో కూడా ఒక్కటే తీయించుకోవటం కాదు, ఇప్పుడు ఒకటి ఇటువైపు తీయించేసాం అనుకోండి, పన్ను కిందకి రావడం స్టార్ట్ చేస్తుంది. ఓకే. సో ఆ పన్ను కూడా తీయించుకోవాలి. పైన అంటే ఇప్పుడు విజ్డమ్ టీత్ అనేది మొత్తం 4 ఉంటాయి మనకి. ఇప్పుడు ఒకవైపు ఒకటి తీయించుకున్నాం అనుకోండి, పైన పన్ను ఏంటంటే ఆపోజిట్ సైడ్ మన టీత్ ఎలా ఉంటాయంటే ఎక్కడైతే స్పేస్ ఉంటుందో ఆ స్పేస్లోకి రావడానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఓకే. సో కరెక్ట్ ఇలా అక్లూజన్లో ఉన్నాయంటే
దే వోంట్ కమ్ ఇన్ టు అదర్ స్పేస్. కానీ స్పేస్ ఉంది అని అంటే మాత్రం వాటిలోకి వస్తూ ఉంటాయి. ఓకే. సో అప్పుడు ఇటువైపు గ్యాప్ వచ్చేసింది, ఇటువైపు ఇలా ఉంది, బ్యాలెన్స్ లేదు, ఓకే. జాలో బ్యాలెన్స్ లేదు. సో ఇటువైపు పెయిన్ స్టార్ట్, సో ఆపోజిట్ వైపు కూడా తీయించుకోవాలి. సో ఇట్స్ బెటర్ టు ఒకసారి విజ్డమ్ టూత్ ప్రాబ్లం వచ్చిందంటే అన్ని వైపులు తీయించుకోవటం బెటర్. 4 తీయించాలంటారు. 4 తీయించుకోవటం బెటర్. ఒకళ్ళు ట్రబుల్ లేదు అనుకోండి, వెల్ అండ్ గుడ్. నాకైతే ఆ ప్రాబ్లం రాలేదు. ఓకే. అండ్ ఇప్పుడు ఇలాగ ఏదైనా పన్ను పీకేశారు అనుకోండి, అదే తీసారు, సర్జరీ చేసి తీసారు. సో పన్ను తీసేసిన ఎన్ని రోజులకి హీల్ అవుతుంది జనరల్గా? ఓకే, నార్మల్గా మన హ్యూమన్ బాడీ టెండెన్సీ ఏంటంటే ఏదైనా ఒక టిష్యూ, డ్యామేజ్ అయిన టిష్యూ 7 days పడుతుంది హీల్ అవ్వడానికి. 7 to 10 days అనేది డెఫినెట్లీ హీలింగ్ టైం. సో ఇది కూడా అలానే కొంచెం 7 to 10 days వరకు ఒక పన్ను తీయగానే హీలింగ్ టైం పడుతుంది. కానీ వేరే టిష్యూస్ అంటే వేరే మిగతా బాడీ టిష్యూస్ కన్నా మన ఇంట్రావరల్ టిష్యూస్ అనేది కొంచెం ఫాస్ట్గా రికవర్. సో నథింగ్ టు మ్యాటర్. మెడికేషన్స్, నార్మల్ మెడికేషన్స్, డాక్టర్ ఇచ్చే మెడికేషన్స్తోనే యూస్ చేస్తే తొందరగానే హీల్ అవుతుంది. పన్ను పీకేస్తే జనరల్గా ఐస్ క్రీమ్ తినాలి ఇలా అని చెప్తుంటారా? అవునండి. ఎస్ డెఫినెట్లీ. ఐస్ క్రీమ్ ఎందుకు తినాలి అని చెప్తామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పన్ను తీయగానే బ్లడ్ అనేది బాగా ఫ్లో అవుతుంది. ఓకే. ఫస్ట్ థింగ్, బ్లడ్ అనేది మనము ఎక్కువ ఫ్లో అవటం అంటే బ్లీడింగ్ ఎక్కువ అవ్వటం ఆపాలి. సో ప్రెషర్తోని మనము కాటన్ పెట్టేస్తాం. ఆ ప్రెషర్ అప్లై చేసిన తర్వాత బ్లీడింగ్ అనేది ఆగిపోతుంది. కొంచెంసేపు అయిన తర్వాత ఇంకా ఆ కాటన్ పెట్టుకొని ఉండలేరు కదా. సో సెలవు అవన్నీ వస్తూ ఉంటాయి. సో ఆఫ్టర్ వి ఎక్స్ట్రాక్ట్ దట్ ఇట్, ఒక అరగంట తర్వాత అలా కాటన్ తీసేసి ఐస్ క్రీమ్ తినమని చెప్తాం. ఐస్ క్రీమ్ ఎందుకు తినమని చెప్తామంటే చల్లగా ఉంటుందని. ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ ఐస్ క్రీమ్, కూల్ వాటర్ తాగినా సరిపోతుంది. ఓకే, నేను షుగర్ పేషెంట్స్కి అయితే నేనైతే చెప్పను ఐస్ క్రీమ్ తినమండి అది అని చెప్పేసి. చల్లని వాటర్, మంచిగా ఐస్ చిల్ వాటర్ తాగారు అంటే అప్పుడు ఏమవుతుందంటే మన బ్లడ్ వెజల్స్ అనేది కాంట్రాక్ట్ అవుతుంది. ఆ కాంట్రాక్షన్ వల్ల బ్లడ్ అనేది బయటికి రాదు. ఓకే. సో ఇక్కడైతే ఓకే, మన క్లినిక్లో కూర్చోగానే పేషెంట్ ట్రీట్మెంట్ ఆల్ ఫైన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, ఇక్కడ బ్లడ్ ఆగిపోయింది అంతా ఓకే అనుకుంటాం. కొన్నిసారి ఫ్యూ సిచ్యువేషన్స్ ఆర్ దేర్ వెన్ దే గో అవుట్ ఆఫ్ ద క్లినిక్. ఓకే, మనం చెప్పింది ప్రోటోకాల్స్ అవన్నీ ఫాలో అవ్వకుండా వాట్ ఎవర్ దే వాంట్ దే డూ దట్. అప్పుడు ఏమైతే బ్లీడింగ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఓకే. అలా స్టార్ట్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ బ్లడ్ ఫ్లో అవుతుంటే కంట్రోల్ కాకపోతే కొంచెం ప్రాబ్లం అవుతుందని వీ గివ్ దిస్ ఇన్స్ట్రక్షన్స్. ఆ బ్లడ్ వెజల్ అనేది దగ్గరికి వచ్చిందంటే బ్లీడింగ్ అయిపోతుంది. సో ఒక బ్లీడింగ్ టైం, క్లాటింగ్ టైం అనేది ఒకటి ఉంటుంది మనకి. ఈ బ్లడ్ క్లాట్ అయిపోయింది అనుకోండి, తర్వాత బ్లీడింగ్ అనేది అవ్వదు. ఓకే. సో ఈ బ్లీడింగ్ క్లాట్ అయిన తర్వాత క్లాట్ ఫార్మేషన్ అనేది జరగాలి. ఏ డాక్టర్ అయినా ఇవన్నీ చెక్ చేసి పంపిస్తారు ఇవన్నీ. ఐస్ క్రీమ్ తినేది అందుకే. అదే పిల్లలు కూడా ఇంకా వాళ్ళు ఏ ఎక్సైట్మెంట్ చూపిస్తారు అని అంటే, అమ్మ ఓన్లీ అట్లీస్ట్ ఐస్ క్రీమ్ అయినా వస్తుంది పని తీయించుకుంటే అలా అనుకుంటారు అన్నమాట. సో అంతవరకు అయితే తెచ్చుకోవద్దండి ఫస్ట్ థింగ్. చిన్న మాట సిమెంట్తో పోయిందంటే క్లీనింగ్ చేయించుకున్నారు అనుకోండి, పళ్ళు మనం బ్రష్ సరిగ్గా చేయట్లేదు, నోట్లో నుంచి దుర్వాసన వస్తుంది, నీట్గా క్లీన్ చేస్తే సరిపోతుంది. లేదా పుచ్చిపోయింది, సిమెంట్తో అయిపోతుంది. సిమెంట్తోనే కావట్లేదంటే పన్ను వచ్చిందంటే ఇంకా రూట్ కెనాల్, తర్వాత మళ్ళీ క్యాప్, తర్వాత పళ్ళు తీయించుకోవడం, ఇదంతా పెద్ద ప్రాసెస్. ఓకే. సో ఇట్స్ ఆల్ అబౌట్ యూ నీడ్ టు బీ చెకింగ్ ఇట్ ఫ్రీక్వెంట్లీ. అంతే, యూ నీడ్ టు విజిట్ ద డెంటిస్ట్ ఫ్రీక్వెంట్లీ. చాలామంది అంటే యంగ్స్టర్స్ అసలు ఈ మధ్యకాలం అనే కాదు, ఓకే, చాలామంది యంగ్స్టర్స్ అసలు పళ్ళు తోముకోవడం 2-3 రోజులకు కొందరు తోముకుంటుంటారు. ఏదైనా అంటే గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, పొట్టలోకి వెళ్ళిపోతుంది, మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది, ఇలాంటి మాటలన్నీ చెప్తుంటారు. అది ఎంతవరకు ఫ్యాక్ట్, అది ఎంతవరకు మిత్ అని చెప్పండి. యాక్చువల్లీ చెప్పాలంటే గుడ్ బ్యాక్టీరియా డెఫినెట్లీ ఉంటుంది, మన బాడీ మొత్తం ఉంటుంది. బట్ టు అ సర్టెన్ ఎక్స్టెంట్, ఒక టైం వరకే. మనం ఫుడ్ తిన్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ స్వీట్ ఆర్ ఎనీ ఫుడ్, వితిన్ 2 hours that will convert into lactic acid. Okay. Lactic అంటే ఈ మైక్రో ఆర్గానిజమ్సే దే జస్ట్ రిలీజ్ సర్టన్ థింగ్స్ అండ్ దిస్ కన్వర్ట్ దిస్ యువర్ సెక్రీషన్స్ ఆఫ్ యువర్ ఫుడ్ ఇంటూ లాక్టిక్ యాసిడ్. ఆ లాక్టిక్ యాసిడ్ అనేది మంచిది కాదు కదా, యాసిడ్. ఇట్ విల్ స్టార్ట్ డెటోరియేటింగ్ యువర్ టూత్. ఈ టూత్ని తీసేస్తున్నారు అంటే, తినేస్తుందని అంటే డెఫినెట్లీ ఇంకా సెన్సిటివిటీ అన్నీ స్టార్ట్ అవ్వడం, లేకపోతే చిగుర్ల కింద ఇన్ఫెక్షన్ అవ్వడం. హెల్దీ బ్యాక్టీరియా ఏంటంటే మన ఓరల్ క్యావిటీ నీట్గా మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అంటే ఏమన్నా అదర్ లోపల ఎక్స్ట్రా ఓరల్ ఎన్వైరన్మెంట్ నుంచి వచ్చిన అదర్ బ్యాక్టీరియాని కాంబాట్ చేయడానికి ఓకే. కానీ దీని లోడ్ కన్నా బయట ఉండే అన్నెసరీ లోడ్ పెంచితే ఈవెన్ దట్ విల్ ఆల్సో హార్మ్. ఓకే. ఎస్,
ఇట్స్ బెటర్ టు క్లీన్ యువర్ టీత్ ఆల్వేస్. గట్లో అనేది హెల్దీ బ్యాక్టీరియా ఉంటుంది. ఓవరల్ మైక్రోబియల్ ఫ్లోరా ఆల్సో దే ఆర్ గుడ్ బ్యాక్టీరియా. డిఫరెంట్ కాంప్లెక్సెస్ ఆర్ దర్, ఎల్లో, గ్రీన్, రెడ్, డిఫరెంట్ కాంప్లెక్సెస్. దట్స్ టూ డీప్ ఇన్ టు ద సబ్జెక్ట్. సో అన్నీ మంచి అని కాదు, అన్నీ చెడ్డ అని కాదు. మనం నీట్గా ఉంచుకుంటే నీట్గా ఉంటాయి అంతే. సో ఇప్పుడు జనరల్గా ఆర్థోడాంటిస్ట్ అవ్వాలి అని అంటే ఏం చదవాలి? ఫస్ట్ థింగ్ ఆఫ్టర్ 10th ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకోవాలండి. ఓకే. యునో ఎవ్రీవన్ అండ్ వీ నీడ్ టు క్రాక్ ద నీట్. అప్పట్లో అయితే మేము రాసిన రోజుల్లో ఎంసెట్ ఉంది. సో యూ నీడ్ టు క్రాక్ ద నీట్ యాజ్ ఆఫ్ నో. దాంట్లో నీట్ ర్యాంక్ వస్తే ఐదర్ ఎంబీబీఎస్ ఆర్ బీడిఎస్. ఓకే. ఫస్ట్ ఎంబీబీఎస్ అంటే మనము నార్మల్ డాక్టర్ అండ్ డిఫరెంట్ స్పెషలైజేషన్స్కి వెళ్తాము. ఓకే. సో డెంటిస్ట్ అవ్వాలంటే మాత్రం ఓన్లీ బీడిఎస్ అనేది ఉంటుంది. బీడిఎస్ అనేది 3 years కోర్సా 4 years? లేదండి 4+1, 4 years ఆఫ్ స్టడీ. 4 years ఆఫ్ స్టడీ విత్ 1 year ఆఫ్ ఇంటర్న్షిప్. ఓకే. ఇప్పుడు 5.5 అయినట్టుంది. ఓకే. ఓకే, అంటే రీసెంట్గా తెలిసింది. అండ్ అలా వచ్చేసరికి 4 yearsలో ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి నా బేసిక్ అనాటమీ ఇట్ విల్ బి ఆల్మోస్ట్ ఈక్వల్ టు అవర్ ఎంబీబీఎస్ అండ్ ఆల్. మేమేంటంటే హెడ్ అండ్ నెక్ అనాటమీ చదువుతాము, జనరల్ ఫిజియాలజీ చదువుతాము. ఓకే, అలానే ఓరల్ పెథాలజీ ఉంటుంది, జనరల్ పెథాలజీ ఉంటుంది. ఇవన్నీ డిఫరెంట్ ఇయర్స్లో ఉంటాయి. జనరల్ మెడిసిన్ ఉంటుంది, జనరల్ సర్జరీ అంటే బ్లడ్ రిలేటెడ్. పెథాలజీ అంటే డిసీజెస్. ఓకే. ఓకే, సో వాట్ ఎవర్ ద డిసీజ్ మన జనరల్ పెథాలజీ అనేది చదువుకుంటాం. ఒక ఓవరాల్ అంటే మనకి డెంటిస్ట్రీ అర్థం కావాలి అంటే ఫస్ట్ మన బాడీ గురించి తెలియాలండి ఫస్ట్. సో ఎంబీబీఎస్లో చదివే వాళ్ళు కూడా ఎంబీబీఎస్లో ఏదైతే సబ్జెక్ట్స్ చదువుతామో ఆ జనరల్ బేసిక్ సబ్జెక్ట్స్ అన్నీ ఒక బీడిఎస్ గ్రాడ్యుయేట్ చదువుతారు. ఓకే. వచ్చేసరికి ఫస్ట్ ఇయర్లో వచ్చేసరికి జనరల్ అనాటమీ, ఫిజియాలజీ ఇలాంటివి ఉంటాయి. తర్వాత పాథాలజీ, ఫార్మకాలజీ అండ్ కమ్స్ అగైన్ థర్డ్ ఇయర్లో వచ్చేసరికి జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, ఓరల్ పాథాలజీ. అండ్ ఫైనల్ ఇయర్లోకి వచ్చేసరికి ఇట్స్ అ బిగ్గెస్ట్ హర్డిల్ ఫర్ ఎవ్రీ బీడిఎస్ స్టూడెంట్ ఇస్ 8 subjects చదవాలి. 8? ఏదైనా ఒక సబ్జెక్ట్ చదివితే ఏదైనా ఒక సబ్జెక్ట్ పాస్ అయితే సరిపోదు, మొత్తం 8 subjects అన్నీ పాస్ అవ్వాలి. ఈ 8 subjects మొత్తం స్పెషలిస్ట్ డిపార్ట్మెంట్స్. ఓకే. సో ఎండిఎస్లో ఇది ఒక్కొక్క సబ్జెక్ట్ వచ్చేసరికి డిఫరెంట్ స్పెషలైజేషన్. ఓకే. సో అలా 9 స్పెషలైజేషన్స్ ఉంటాయి. అంటే బీడిఎస్ చేసిన తర్వాత ఈ సెపరేట్గా ఎండిఎస్ మళ్ళీ ఉంటుంది. ఓకే. ఎండిఎస్ కూడా మనకి దాంట్లో సీట్ రావాలి అన్నా కానీ నీట్ ఎండిఎస్ అని ఒకటి ఉంటుంది. సో దాంట్లో సీట్స్ అనేది కొంచెం తక్కువ ఉంటాయి, మనకి బీడిఎస్లో ఉండవు. సో గవర్నమెంట్ ద్వారా ఆర్ ఓన్ ఫ్యూ ప్రైవేట్ సీట్స్ విల్ బి దర్. సో ఓన్లీ 3 to 5 PGs ఫర్ ఈచ్ డిపార్ట్మెంట్ అలా ఉంటాయి, ఇన్ ఈచ్ కాలేజ్ అలా ఉంటాయి. సో ఇట్స్ అరౌండ్ ఇట్ టేక్స్ 3 years ఆఫ్ స్టడీ ఫర్ ఎండిఎస్. ఓకే. సో 9 departments like first coming to my own orthodontics and dentofacial orthopedics, surgery, oral pathology and microbiology, prosthodontics, endodontics, ఇలా చాలా ఉంటాయి. ఇలా మొత్తం 9 ఉంటాయండి. ఓకే. సో ఇన్ని చదువుతున్నాం కాబట్టి DCI అంటే డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు వీఆర్ కాల్డ్ యాజ్ అ రికగ్నైజ్డ్ డాక్టర్. ఓకే. సో ఆ డాక్టరేట్ డిగ్రీ అనేది వాళ్ళ ద్వారానే ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే అండ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ వీ నీడ్ టు ట్రీట్ అ పేషెంట్ ఫస్ట్. జనరల్గా ఏదో సెలూన్కి వెళ్ళినట్టు నాకు ఆ పళ్ళు సెట్ చేయండి అన్నట్టు చేయలేమండి. ఏ పేషెంట్ వచ్చినా వాళ్ళు ఫస్ట్ మెడికల్ హిస్టరీ డెఫినెట్లీ అడుగుతాం. ఓకే. వాళ్ళకి ఏమైనా ఎలర్జీస్ ఉన్నాయా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేదా ఇంకేమన్నా ఇంతకుముందు ఏమన్నా సర్జరీస్ కానీ ఇట్లాంటి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చాయా, ఇవన్నీ ఎవరికి అర్థమవుతాయి? ఒక డాక్టర్కి మాత్రమే అర్థమవుతాయి. ఇవన్నీ చేసిన తర్వాతనే మేము ట్రీట్మెంట్ అనేది ప్రొసీడ్ అవుతామండి. ఆఫ్టర్ టేకింగ్ ద కన్సర్న్ ఆఫ్ ద పేషెంట్ ఓన్లీ వి స్టార్ట్ దిస్ ట్రీట్మెంట్స్. సో దిస్ ఆర్ ఓన్లీ కెన్ బి డన్ బై ద డాక్టర్ హూ ఈజ్ అ ట్రైన్డ్ డెంటిస్ట్. ఇవన్నీ నాట్ ఓన్లీ సబ్జెక్ట్ వైజ్, హ్యాండ్ కూడా చాలా అక్యురేట్ ఉండాలి. చిన్న తప్పు వైల్ డూయింగ్ ఇట్, దట్స్ ఆల్, ఇట్ కెన్ కాస్ట్ లైఫ్ డెఫినెట్లీ. ఎందుకు అంటున్నానంటే మా దగ్గర ఎరోటర్ ఉంటుంది. ఒక పన్ను డ్రిల్ చేయాలి అంటే ఇట్ రన్స్ అట్ lakhs of RPM. lakhs of RPM అంటే 2,50,000, 3 lakhs RPM revolutions in minute. That erotor, that's the speed of more than your airplane turbine. అంత స్పీడ్ ఉంటుంది. అంత స్పీడ్లో మనకి ఏదైనా చిన్న టిష్యూకి ఏమైనా తగిలింది అనుకోండి, ఎస్. సో దట్స్ యూ నీడ్ టు బి అక్యురేటెడ్ అండ్ యూ నీడ్ టు బి ట్రైన్ ఫర్ దట్. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్యాచులర్ ఆఫ్ డెంటల్ సర్జరీ అండ్ మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ. చిన్నప్పటి నుండి మీరు ఆర్టిస్ట్ కనుక మీ హ్యాండ్ చాలా అక్యురేట్ ఉంటుంది. యా, నాకు యాక్చువల్లీ ఐ లవ్ ఇట్. రెండు ఏదైనా ఒకటి వదలాల్సి వస్తుంది అనిపించేది. కానీ
విత్ పర్సనల్ గ్రిట్ చేయాలి, ఇది చేయాలి అది చేయాలి అని అనుకొని ఐ హ్యావ్ డన్ ఇట్. ఓకే. సో మైన్యూట్ డీటెయిల్స్ కూడా కౌంట్ చేస్తాను డ్యూరింగ్ ద ట్రీట్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద ఆర్ట్. సో చిన్న తప్పు పోయినా కానీ అప్పుడే ఇమీడియట్ కరెక్షన్స్ చేసుకుంటాను. లేదా ఆర్ట్లో కూడా లేదు ఇంకా రియలిస్టిక్గా గీయాలని ట్రై చేస్తూ ఉంటాను. ఒకసారి మీరు గీసిన ఆర్ట్ చూపిస్తారా మాకు? ఇది ఇప్పుడు గీస్తున్నానండి. ఇది ఇప్పుడు గీస్తున్నాను హనుమాన్జీ. ఇది చూసారా ఆడియన్స్, అంటే మనకి ఆయన గీసిందంతా కూడా ఏదో మనకి ఒక మషీన్లో నుండి ప్రింట్ వచ్చినట్టుగా అనిపిస్తుంది నాకైతే. ఓకే, ఇంకా గీయలేదండి, మొత్తం కంప్లీట్ కాలేదు అందుకనే. ఓకే ఓకే. అండ్ నాని ఎస్ హిట్ 3 కదా? హిట్ 3. ఓకే, వావ్. చూసారు కదా, పిక్చర్ పర్ఫెక్ట్ అసలు. And this is my wife's actually, and I have to complete it. అవునా? Yeah. సో అసలు ఇవి ఎలా గీస్తారు అంటే మీరు ఏంటి యూస్ చేస్తారు దీంతో, అంటే అసలు ఎలా గీస్తారు ఇవి? ఇది చార్కోల్ స్కెచింగ్ అంటారండి, చార్కోల్ అండ్ గ్రాఫైట్ స్కెచింగ్ అంటారు. ఓకే. సో ఐ యూజ్ చాలా డిఫరెంట్ మెటీరియల్స్ ఉంటాయి, డిఫరెంట్ సార్ట్ ఆఫ్ పేపర్స్ ఉంటాయి. ఆఫ్టర్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్ ఐ కేమ్ టు నో ఏది వాడాలి ఏది వాడద్దు. సో గ్రాఫైట్ పెన్సిల్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేడ్స్ ఉంటాయి. సో విత్ అబ్జర్వేషన్ ఒక టెక్స్చర్కి ఒక షేడ్ వాడాలి, హెయిర్స్కి ఒక షేడ్ వాడాలి, బియర్డ్కి ఒక షేడ్ వాడాలి. ఓకే, సో ఒక షాడో రావాలంటే ఒక షేడ్ వాడాలి. విత్ కీన్ అబ్జర్వేషన్ అండ్ ప్రాక్టీస్ ఐ మేడ్ ఇట్. ఓకే. ఈ మెటీరియల్ కూడా కొంచెం చాలా కాస్ట్లీ ఉంటాయండి. అవునా? అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. ఓకే. సో కానీ ఇప్పుడైతే నేను ఎలా ట్రై చేస్తున్నానంటే చిన్న చిన్న టెక్నిక్స్తో కూడా, చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్తో కూడా మనం ఒక ఆర్ట్ అనేది గెయిన్ చేయొచ్చు అన్నట్టు ఓకే మెల్లగా ఫర్దర్గా నేర్పిద్దామని చూస్తున్నాను. అవునా? ఓకే. అసలు అంటే ఇది మీరు పిక్చర్ చూస్తూ గీస్తారా, ఎలా గీస్తారు? ఇది పిక్చర్ చూస్తూనే గీస్తానండి. అవునా? కొన్ని అయితే ఇమాజినేషన్ చేస్తాను, డెఫినెట్లీ ఐ విల్ ఇమాజిన్. చూసారు ఆడియన్స్, హనుమాన్జీ ఇది సగంలో నాగార్జున గారు, ఇది కుబేరాలది కదా కాన్సెప్చువల్ ఆర్ట్. అసలు మీకు ఆర్ట్ ఎప్పటి నుండి స్టార్ట్ అయింది? అంటే వావ్, చెట్టు నుండి టూత్ రూట్స్లోకి. రూట్స్ అంటారు కింద. ఓకే ఓకే. అది అప్పుడప్పుడు జస్ట్ కొన్ని ఇమాజిన్ చేస్తూ ఉంటాను. చాలా వరకు అయితే నా స్కెచ్ అనే పేజ్లో ఎప్పటి నుంచో ఉన్నాయి. ఐ డ్రూ అరౌండ్ మోర్ దెన్ 500 స్కెచెస్. 500 పైన. సో నా అన్వేషణ కూడా గీశారు. సో అన్వేష్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఆయన ట్యాగ్ చేయండి కిందన, ఆయన వరకు రీచ్ అవ్వలేదు. ఓకే, చెప్పండి. సో అసలు మీరు ఈ స్కెచింగ్ అది ఎప్పుడు స్టార్ట్ చేశారు? అసలు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది, చాలా బాగా గీసేవాడిని. డ్రాయింగ్ అంటే నేను ఇంట్రెస్ట్ ఉంది చిన్నప్పటి నుంచే. పేరెంట్స్ కూడా చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఓకే. ఏదైనా చిన్న ఏది కనిపించినా చిన్న పెన్సిల్ తీసుకొని ముందు డ్రాయింగ్ చేసేవాడిని. సో డ్రాయింగ్ చేస్తూ ఉంటే మా ఫాదర్ చూసి స్కెచ్ పెన్స్ ఇప్పించడం ఇవన్నీ ఇప్పించడం స్టార్ట్ చేశారు. బాగా ఎంకరేజ్ చేసేవారు. ట్రైనింగ్ ఏం చేసుకున్నారా? అంటే ట్రైనింగ్ ఏం లేదండి, కానీ ఐఎమ్ వెరీ ట్రైన్డ్, సెల్ఫ్ థాట్. A lot of training and has undergone on the self. ఓకే. సో ఎలాగ ఎంత పిక్చర్ పర్ఫెక్ట్ వచ్చేలాగా అసలు ఎలాగా, అంటే ఏం చేస్తారంటే మీరు ఎలా ప్రాక్టీస్ చేస్తారు? అంతా ఆన్లైన్లో ఏమైనా రీసెర్చ్ చేసుకున్నారా? ఎలాగా? ఎస్, నాకు ఇన్స్పిరేషన్ అనేది హీతర్ రూనీ అని ఒక ఆర్టిస్ట్ ఉన్నారండి. ఎవరు? హీతర్ రూనీ. ఓకే. అండ్ తన ఆర్ట్స్ ఆర్ రియల్లీ మైండ్ బ్లోయింగ్. ఓకే. నాకు తెలియదు ఒక ఆర్ట్ అనేది ఇలా గీయొచ్చా అని. ఇలా ఇన్స్టాగ్రామ్ అండ్ వాటిలోనూ యూట్యూబ్లో స్క్రోల్ చేస్తుంటే ఒకరోజు కనిపించాను. ఐ వాజ్ జస్ట్ మైండ్ బ్లోన్ అవే. ఏ ఇయర్లో ఇది? దట్ వాజ్ అరౌండ్ ఇన్ 2013 or 2014. ఓకే. అంటే ఆర్టిస్ట్ని చూడటం, నేను అట్లా వీడియోస్ చూడటం. దెన్ ఐ గాట్ అన్ ఐడియా, నేనెందుకు గీయలేను అలా. డ్రాయింగ్ అయితే వచ్చు, నేనెందుకు గీయలేనని నాకు థాట్ వచ్చిందండి ఫస్ట్. ఓకే. సో ఐ స్టార్టెడ్ స్కెచింగ్. ఫ్రెండ్స్ బర్త్డేస్ ఉన్నా కానీ, ఎవరు కనిపించినా కానీ, రేపు బర్త్డే ఉందనుకోండి, కాలేజ్లోనే కూర్చొని టైం ఉన్నప్పుడు, ఇంటర్న్షిప్లో అయితే ఎక్కువ బాగా గీసాను. అలా పేషెంట్ని ట్రీట్మెంట్ చేసేవాడిని. మార్నింగ్ అంతా నేర్చుకొని అండ్ ఈవినింగ్ క్లినిక్స్లో వెళ్ళి కొంచెం ప్రాక్టీస్ చేసి, నార్మల్ డెంటల్ ప్రాక్టీస్ చేసి, నైట్ ఫ్రెండ్స్తో అలా సరదాగా కూర్చున్నప్పుడు అందరూ మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను మాత్రం ఎవ్రీడే ఐ యూస్ టు స్కెచ్. ఎవ్రీడే ఒక బొమ్మ ఈరోజు ఇది గీద్దాము అన్నప్పుడు
ఆ బొమ్మ గీసేసి ఎవ్రీడే నైట్ కూర్చునేవాడిని. ఓకే. అండ్ మై ఫ్రెండ్స్ వినయ్ అండ్ సాయి కిరణ్ దే యూస్ టు హెల్ప్ మీ అలాట్ అండ్ దే యూస్ టు ఎంకరేజ్, దే డెంట్ డిస్కరేజ్ మీ లైక్ ఎందుకు రా గీస్తున్నాను ఆ మాట ఏ రోజు అనలేదు. మీకు మంచి సపోర్ట్ దొరికింది అంటారు. ఎస్, దేర్ వాజ్ రియల్లీ గుడ్ సపోర్ట్. ఓకే. జనరల్గా ఆర్టిస్ట్కి చాలా మంది సపోర్ట్ చేయరు, అంటే క్రిటిసైజ్ ఎక్కువ చేస్తుంటారు. క్రిటిసైజేషన్ డెఫినెట్లీ ఇట్స్ దేర్. మనకి 100 మందిలో 99 మంది క్రిటిసైజ్ చేసే వాళ్ళే ఉంటారు. ఓకే. ఒక్కరు మాత్రం ఎంకరేజ్ చేస్తుంటారు. ఓకే. ఆ ఒక్కరు సపోర్ట్ చాలు మనకి. అంత అంటారా? అలాంటి వాళ్ళు ఒక 10-20 మంది, నాకు 10 మంది ఉన్నారు. ఆ 10లో నేను కూడా ఒకనే. డెఫినెట్లీ 100% అండి. సో యాక్చువల్లీ నా స్కెచ్ని నేను నియర్లీ 2020 నుండి ఫాలో అవుతున్నాను. ఆయన ఒకసారి అంటే ఒక బాహుబలి డ్రాయింగ్ గీసారన్నమాట. అది గీసినప్పుడు అంటే అది పోస్ట్ చేసినప్పుడు నేను అనుకోకుండా ఆయన రీల్ చూసాను. రీల్ చూసినప్పుడు మైండ్ బ్లో అయిపోయింది. అసలు అరే ఎలాగొచ్చింది, ఇది ఏమైనా ప్రింట్ తీస్తారా అన్నట్టుగా అనిపించింది నాకు. అప్పటి నుండి నేను ఫాలో అయ్యి మన డాక్టర్ సురేందర్ గారిని నేను అప్పటి నుండి ఫాలో అవుతున్నాను అన్నమాట. అడిగేవాడిని, భయ్యా ఎలా గీసారు ఇది చెప్పండి ఇలా అని. ఆయనతో అప్పటి నుండి పరిచయం ఉంది. ఈ రోజున అయితే ఇంటర్వ్యూ చేస్తున్నాను. కానీ ఆయన పెట్టిన ప్రతి పోస్ట్ స్టోరీ అది నేను చూసి మెస్మరైజ్ అయిపోయాను. వావ్, అసలు డాక్టర్ అండ్ ఆర్టిస్ట్ రెండు కాంబినేషన్లోనే ఆయన చూసేసరికి నాకు చాలా ఆశ్చర్యం కలిగేది. చూసారు కదా, అంటే మీరు ఏ పిక్చర్ చూసినా సరే ఆయన గీసింది నిజంగా ఏదో మనకి ప్రింట్ తీసినట్టుగానే అనిపిస్తుంది. చాలా 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 అంటే ఒక ఆర్ట్ వెనుక ఎంత డీటెయిల్ పెట్టడం అనేది, అది కూడా ఒక డాక్టర్ అయ్యి ఇలాగా ఆర్ట్ వెనుక ఎంత డీటెయిల్ ఎంత టైం పెట్టి చేయడం అనేది నిజంగా ఇట్స్ రియల్లీ గ్రేట్ థింగ్. అసలు చాలా చాలా బాగుంది ఆయన ఆర్ట్స్. చాలా మందికి ఇంకా రీచ్ అవ్వాలి. యాక్చువల్లీ ఆయనకి ఫాలోవర్స్ కొంచెం తక్కువ మంది ఉన్నా సరే ఎవరి వరకు అయితే అది రీచ్ అవుతుందో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ ఆర్టిస్ట్ నేనే నా స్వతహాగా చాలా మందిని ట్యాగ్ కూడా చేస్తుంటాను. అంటే ప్రభాస్ గారిని ఇంకా రాజమౌళి సార్ని వీళ్ళందరినీ కూడా నేను ట్యాగ్ చేస్తాను చాలాసార్లు. అలాగే నాకులాగే ఎంతోమంది ఆయన ఇది చూసి రీల్ ఆర్ పోస్ట్ చూసి ట్యాగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వరకు నిజంగా అది రీచ్ అయితే మాత్రం నిజంగా చాలా చాలా బాగుంటుంది. అంటే ఒక ఆర్టిస్ట్కి అప్రిసియేషన్ అనేది అదొక బూస్ట్ లాగా ఉంటుంది అన్నమాట. మీరు అరే ఆయన చేసిన ఒక ఆర్ట్ని ఎవరైనా మెచ్చుకున్నారంటే అరే ఇంకా ఇంకా చేయొచ్చు, ఇంకా ఇంకా వండర్స్ క్రియేట్ చేయొచ్చు అన్నదే ఆయనకి ఒక బూస్ట్ అయితే ఇస్తుంది. సో ఆడియన్స్, మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు కానీ మీకు నేను చూపించిన ఈ స్కెచెస్లోని ఏ స్కెచ్ నచ్చింది అనేది మీరు డెఫినెట్గా ఇందులో కామెంట్ చేయండి. అలాగే నా స్కెచ్ అకౌంట్కి వెళ్ళి అక్కడ కూడా ఆయన ఫాలో అవ్వండి. ఆయనకి మీకు ఏ స్కెచ్ ఆయన గీసిన స్కెచెస్లో మీకు ఏది నచ్చిందో ఆయనకి కామెంట్స్లో చెప్పండి. మీ ఆర్ట్ని ఇప్పటివరకు ఎవరెవరు సపోర్ట్ చేస్తారంటే మోస్ట్గా? చూసిన వాళ్ళు అయితే డెఫినెట్లీ సపోర్ట్ చేశారండి. లేదు అది అని అనట్లేదు, కానీ ఐ ఓన్లీ సీ ద పాజిటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. చాలామంది డ్యూరింగ్ మై యూజీ డేస్ అంటే ఇలా ఒక డాక్టర్ అయ్యండి ఇలా బొమ్మలు గీస్తున్నావు అని అంటే మాత్రం డెఫినెట్లీ ఓకే ఏంటి అన్నట్టు అంటారు. కానీ ఆ టాలెంట్ అనేది చూశారు కొంతమంది. వాళ్ళల్లో కొంతమంది ఎస్పెషల్లీ నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఇలా వినయ్, సాయి కిరణ్ అని ఒక ఫ్రెండ్స్ ఉన్నారు. ఇలా స్టాఫ్ దగ్గరకు వచ్చేసరికి హూ ఆర్ డాక్టర్స్ ఆల్సో, డాక్టర్ సాంబశివరావు ప్రిన్సిపల్ గారు, ప్రతాప్ గారు, నందకుమార్ సార్ గారు, డాక్టర్ నందకుమార్ సార్, వీళ్ళందరూ నాకు పర్సనల్గా చాలా బూస్ట్ ఇచ్చారు. ఓకే సో ఆ పరంగా తర్వాత మై వైఫ్ మేఘ్నా అండ్ ఫ్రెండ్స్ నందిత అండ్ ఫ్యూ ఫ్రెండ్స్, అందరి పేర్లు తీసుకోకపోతే ఐఎమ్ సారీ, బట్ యూ పీపుల్ రియల్లీ ఎంకరేజ్ మీ. అలానే అట్మోస్ట్ ఇంట్లో నుంచి చాలా సపోర్ట్ వచ్చిందండి. ఎస్, మై పేరెంట్స్ అండ్ మై బ్రదర్ దే ఆల్సో యూస్ టు సపోర్ట్ మీ అలాట్ అండ్ ఇప్పటికీ ఆ సపోర్ట్ ఉంది. ఇది వచ్చేసరికి ఆర్ట్ పరంగా. బట్ నేను ఒక మంచి డాక్టర్గా తీర్చిదిద్దింది మాత్రం నా యూజీలో చెప్పినట్టు డాక్టర్ సాంబశివరావు గారు, అలానే డాక్టర్ ప్రతాప్ గారు, డాక్టర్ నందకుమార్ గారు, డాక్టర్ సౌజన్య మేడం, వీళ్ళందరూ వాళ్ళు అర్థం చేసుకున్నారు ఒక డెంటిస్ట్రీని కూడా ఇంత డీటెయిల్ లెవెల్గా తీసుకెళ్ళొచ్చు, అంటే అంత క్లీన్గా అంత నీట్గా చేయొచ్చు అనేది వాళ్ళ సపోర్ట్ ఇవ్వడం బట్టి జరిగింది. అండ్ ఆర్థోడాంటిక్స్, ఇట్ వాజ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఐ కెన్ సీ. డాక్టర్ సునీత మేడం మా హెచ్ఓడి, అండ్ షీ వాజ్ ద వన్ హ్యాండ్ తీసుకొని
తిట్టైనా ఏదైనా సరే, బట్ షీఈ్ అ జెమ్. వాళ్ళు బాగా చాలా బాగా నేర్పించారు మేడం. డాక్టర్ కిరణ్ సార్, హీ వాజ్ ద బిగ్గెస్ట్ మోటివ్ ఫోర్స్ ఫర్ మీ. అలానే ఫ్రెండ్స్, మిగతా ఫ్రెండ్స్ అందరు బాగా హెల్ప్ చేయడం జరిగింది. వాళ్ళందరి సపోర్ట్ వల్లనే, మా పేరెంట్స్ సపోర్ట్ వల్ల కానీ, వీళ్ళందరి సపోర్ట్ వల్ల కానీ నేను ఈరోజు మీ ముందు ఉండగలిగాను. అండ్ అంతకు మించి నన్ను ఇలా మీరు అబ్జర్వ్ చేస్తున్నారని బాబ్ గారు వచ్చారు కదా, ఐఎమ్ రియల్లీ షాక్డ్. ఫస్ట్ థింగ్, ఇంత సైలెంట్గా కూడా ఒకరిని చూసి ఇన్స్పైర్ అవుతారు అని నాకు ఈరోజు తెలిసింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ ఐ వాంట్ అదర్ పీపుల్ ఆల్సో, ప్రొఫెషన్ ప్యాషన్ రెండు ఒక చోట ఉండవు అని అనుకోకండి. మనకి టైం ఉంటే అన్నీ అవుతాయండి, అనుకుంటే అన్నీ సాధించగలుగుతాం. జస్ట్ మనం ఆ టైం కేటాయించుకోవాలి, కరెక్ట్గా టైం మేనేజ్మెంట్ అనేది ఉంది. టైం మేనేజ్మెంట్ అంటేనే నాకు అదే మీ దగ్గర నుంచి చూసి నేను వండర్ అవుతుంటాను, అంటే ఎలాగైనా డాక్టర్ అండ్ ఆర్టిస్ట్ రెండు ఒకేసారి ఎలా బ్యాలెన్స్ చేస్తారు అన్నది నాకైతే అర్థం కాదు. మరి నెక్స్ట్ ఎవరు బొమ్మ గీయబోతున్నారు? చాలా ప్లానింగ్స్లో ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఇంకా డీటెయిల్స్గా ఇంకా చేయాలని ఉంది. సో బిగ్గర్ సైజ్ కామెంట్ చేస్తూ ఉండండి, మీరు చెప్తూ ఉండండి, ఎవ్రీ వీక్ ఒకటి పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఎస్, డెఫినెట్లీ. ఇప్పటి నుంచి నాకు ఇంకా ఇది ఒక బూస్ట్ లాగా ఉంటుంది. సో ఐ విల్ డెఫినెట్లీ కమ్ విత్ న్యూ వర్క్ అండ్ ఇంప్రూవ్ మై సెల్ఫ్. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్. సో వ్యూవర్స్ చూసారు కదా ఈ డెంటిస్ట్ అండ్ ఆర్టిస్ట్ స్టోరీని. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ ఇంకొక వండర్ఫుల్ పర్సన్ని మీ ముందుకు తీసుకుని వస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను మీ బాబీ, సైనింగ్ ఆఫ్.